ఈ గుంపంతా మన ఇంటికి వస్తున్నట్టున్నారు. ఆపండియ్యా. ఏమయ్యా, నాకు తెలిసి మరిడమ ఉత్సవాలకి ఇలా ఆడతారు, మీరేంటి ఇప్పుడు ఆడుతున్నారు? ఓహో, విరాళాల కోసం వచ్చారా? అమ్మా, ఏయ్, విరాళం కోసం రాలేదు. మేము పిల్లని చూడడానికి నువ్వు వచ్చాం. అక్కడ ఏం మాట్లాడాలో తెలీదా? శుభలేఖలు మీ చేతికి ఇవ్వడానికి వచ్చాం. నా చేతికి ఎందుకు ఇవ్వాలి? అదంతా తర్వాత చెప్తాం గాని మీ అమ్మాయి ఎక్కడుంది? ఏయ్, ఏంటి అక్కడి నుంచున్నావు? నేను కింద నుంచున్నాను, నువ్వు పైన నుంచున్నావా? కిందికి దిగి రావే. ఏయ్, తొందరగా రావే. ఆ నత్తనరకేంటి? ఈ ఊళ్ళో అందరికీ శుభలేఖలు పంచొద్దా ఏమిటి? ఓయ్, ఏమిటయ్యా ఇది? దసరా బుల్లెట్లో ఈ వేషం ఏంటి? గలట చేయడానికి వచ్చావా? అవును, నువ్వు పెద్ద అతిలోక సుందరివి కదా, అందుకే గలాటా చేయడానికి వచ్చాం. శుభలేఖలు వచ్చేయించి తీసుకొచ్చాం. ఇదిగో, ఇందులో ఏమైనా తప్పులుంటే చూసి చెప్పండి, అన్ని కరెక్ట్ చేసేద్దాం. ఈ మొహం కూడా చూడనివ్వండి. పెళ్లి కూతురు మల్లిక శుభలేఖ చేయించేశాడు. ఆగడయ్యా, ఎక్కడికి నా బిడ్డను తీసుకెళ్తున్నారు? పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ కా? రాయలాగా. ఎక్కడయ్యా మీ ఇన్స్పెక్టర్? కూర్చున్నారు. ఏవయ్యా ఇన్స్పెక్టర్, దిగిరావయ్యా, న్యాయం అడగాలి. మా అబ్బాయిని అనవసరంగా పోలీస్ స్టేషన్ కి ఎందుకు తీసుకెళ్తున్నారయ్యా? ఇలాంటి 7 సంవత్సరాలు జైలు శిక్ష విధించాలి. పిల్లకి చెప్పకుండా వాళ్ళ నాన్నకు చెప్పకుండా శుభలేఖలించాడు. ఎవడు చెప్పాడు? నేనే. ఏంటమ్మా? ఈ పీత మొహోడా చెప్పే ఉంటాడు. నా కొడుకు శుభలా కొట్టించాడని ఈ ఇన్స్పెక్టర్ తో చెప్పా ఉంటా. చెప్పడమే కాదు, చేతిలో ఆధారంతో వచ్చాను. ఏంటది? ఏమా, ఆ? నా పర్మిషన్ లేకుండా, నా కూతురు పర్మిషన్ లేకుండా పత్రిక ప్రింట్ చేయించినందుకు వీడు లోపలేసి బాగా అలాగా? దంచాలి. ఇలా ఇవ్వు. చెప్తా. ఈ శుభలా కొట్టించింది నా కొడుకా లేక నీ కూతురా? ఏంటమ్మా కథ కథ మారుస్తున్నావు? మారుస్తున్నది నేనా లేక నీ కూతురా అని ఇప్పుడే నిరూపిస్తాను, చూస్తూ ఉండు. ఎవరక్కడా? వస్తున్నా. ఆ, ఈ శుభలేఖ మీ ప్రెస్లోనే కదా ప్రింట్ చేసింది. అనుమానం లేదు, నా ప్రశ్న కొట్టానమ్మా. ఎవరు కొట్టించారు? అది అమ్మాయినమ్మా. విన్నారా ఇన్స్పెక్టర్, విన్నారా? ఈ అమ్మాయికి మా అబ్బాయి మీద చాలా రోజులుగా ఇది. అది ఆశపడ్డంలో తప్పు లేదులేండి. మా అబ్బాయి అందాలు రావుడు కదా. నేను కూడా ఈడు జోడు కుదరకపోయినా బంధుత్వం వదులుకోకూడదని సరే అని అన్నాను. హఠాత్తుగా ఓ రోజున గుడికొచ్చి నన్ను కౌగిలించుకుని బోరు నేర్చింది. అమ్మా. ఏడ్చిందిరా. అవును సార్, అవును. ఏమని ఏడ్చింది? అత్తయ్య అత్తయ్య, ఈ నెలలోనే మీ అబ్బాయి పవన్ ఇచ్చి నాకు పెళ్లి చెయ్యాలి, లేదంటే సర్కార్ ఎక్స్ప్రెస్ కింద తల పెట్టేస్తాను అంది. నాకు షాక్ కొట్టింది. అమ్మా, నాకు తెలిసి నువ్వు ఇంతవరకు ఎప్పుడు అబద్ధం చెప్పలేదు కదా. అబద్ధాలు చెప్పేంత వరకు చెప్పనీరా, నమ్మితే నమ్మని లేకపోతే లేదు. చెప్పనివ్వో కదరా, ఎక్కడ ఆపాను? షాక్ కొట్టి. ఆ, అవును, నాకున్నది ఒకే ఒక్క బిడ్డ. ఒక్క బిడ్డే. ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి బ్రహ్మాండంగా పెళ్లి చేయాలి. అందుకని ఒక్క 4 నెలలు ఆగు. అలానే నేను ఒక్క మాటనయ్యా చెప్పాను. నేను చెప్పిన ఈ ఒక్క మాటను పట్టుకుని తండ్రి కూతుళ్ళిద్దరూ కలిసి ఎంత పెద్ద దిక్కుమాలిని పనిచేశారే. ఒకవేళ ఈ పెళ్లి గనక జరిగి ఇది నా ఇంటి కోడలుగా వచ్చిందంటే నేను నిద్రపోతున్నప్పుడు నా తల మీద బండరాయి వేస్తుందా లేదా? ఏంటమ్మా, నువ్వు చెప్పేదానికి ఆ అమ్మాయి చెప్పేదానికి సంబంధమే లేదు. సార్, మా అమ్మ చెప్పేదంతా నిజం. నిజమేనయ్యా, చెప్పవయ్యా రబ్బర్ నోరా. నన్నా? నిన్ను కాదు, నిన్ను చెప్పు. రబ్బరు. చెప్తానమ్మా. ఆ, ఈ పత్రికను ముద్రించిన ప్రెస్ వాడిగా బాధ్యతగా చెప్తున్నాను. ఆ, ఈ సమస్య అంతటికి అసలు కారణం ఆ అమ్మాయినండి. ఈ అమ్మాయి నా దగ్గరకు వచ్చి ఇలాంటి పత్రిక ఒక్కటే అచ్చువేయండి అని అడిగింది. ఏమిటమ్మా ఒకే ఒక పత్రిక అచ్చువేయని అడిగాను. వారి దగ్గర ఎలా ఏడ్చిందో నా దగ్గర అలాగే ఏడ్చింది. ఈ అమ్మాయి అలా ఏడవగానే చనిపోయిన నా చెల్లెలు జ్ఞాపకం వచ్చింది. ఈ అమ్మాయి చేస్తున్న తప్పని తెలిసినా కూడా ఈ చెల్లెలు క్షేమంగా ఉండాలని కోరుకుని ఈ పత్రిక అచ్చవటానికి నేను కూడా కారకుడయ్యానండి. ఇది తప్పైతే నన్ను కూడా అరెస్ట్ చేయండి. ఏంటమ్మా ఇది? సార్? ఈ రోజుల్లో పిల్లలు పెద్దవాళ్ళను గౌరవించడం లేదు. వాళ్ళు పెళ్లి చేస్తానన్నారుగా, నువ్వెందుకు తొందరపడ్డావు? షటప్. నీ వల్ల ఒక మంచివాడిని అరెస్ట్ చేయాలనుకున్నాను. మంచివాడా? ఎవరు సార్ మంచివాడు? ఊరుకోమా. కానిస్టేబుల్, ఈ అమ్మాయి మీద వాళ్ళ నాన్న మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. వస్తానమ్మా. మంచిది మంచిది, వెళ్ళండి. ఉంటారండి. ఆ, మంచిదండి. మరి నాకు ఆ. అమ్మా, సార్, తప్పుకోమా, తప్పుకో. కథని మార్చేశారా వీళ్ళు? ఏంటి ముసల్దానా? ఏంటి ముసల్దానా? ఒసేయ్, నా కొడుకు శుభలా కొట్టించింది నిజమేనే. ఈ పెళ్లి జరగడం నిజమే. ఏమే, నువ్వు నా ఇంటి కోడలుగా రావడం నిజమేనే. అప్పుడు చూసుకుంటా నేను ఈ సంగతే. హలో మావా. Shut up. ఫ్లాట్ అయిపోయారు. మీకు ఒక పత్రిక కొట్టించనా? అమ్మా, నా యాక్టింగ్ ఎలా ఉంది? ఏంటిది, వెళ్ళిన పోలీసులు మళ్ళీ వస్తున్నారు కదా? ఆ. మీకేంటి కొత్త జంట? తిరుపతి వెళ్ళొస్తామని ఇద్దరు వెళ్ళిపోయారు, కానీ
మీరు లేని 3 రోజులు ఇక్కడ ఏం జరిగిందో తెలుసా అన్నయ్య? ఏడవకుండా చెప్పు. నువ్వు ఊరికే ఉండదు నా అన్నయ్య. ఆ మనిషి ఉన్నాడే, ఏ మనిషి? ఇంకెవరు? నీ బావ పవన్. ఆ మనిషి పోలీసుల్ని కూడా చేతిలో పెట్టుకుని శుభలేఖలు కూడా ఇచ్చాడు అన్నయ్య. మా నాన్న సంగతి నీకు తెలిసిందే కదా. ఇంట్లో ఇక ఎవ్వరూ అడగడానికి లేకపోయారు అన్నయ్య. నువ్వు ఆడవకమ్మా, నేను వెంటనే వెళ్ళి ఒక మంచి లాయర్ని చూసి ఆ పవన్ ని కోర్టుకి ఇడుస్తాను చూడు. ఆ పని చెయ్యి. ఒక నిమిషం తొందరపడకండి. ఒకసారి మల్లికతో వివరంగా మాట్లాడి తర్వాత వెళ్ళండి. అవునవును, ఎస్ కరెక్టే. నువ్వు అడిగితే బాగుంటుంది. నువ్వే అడుగు. నాకు ఆకలి వేస్తుంది, నేను భోంచేస్తాను. అన్నయ్య! మరేం పర్వాలేదు, అన్ని విషయాలు వదిలితో చెప్పేయి. ఇప్పుడు నాకు 2 విషయాలు తెలిసి తీరాలి. అప్పుడే నా భర్తని లాయర్ని కలవడానికో కోర్టుకి రావడానికో ఒప్పుకుంటాను. అదేంటి 2 విషయాలు? నీ బావ నా మీద ప్రాణమే పెట్టుకున్నాడు, నమ్మకపోతే తోటకొచ్చి చూడు అని చెప్పావు. అప్పుడు నువ్వు ఆయనతో చాలా క్లోజ్ గా ఆడుతూ పాడుతూ ఉన్నావే, దానికేంటి అర్థం? నా బావే శుభలేఖ అచ్చు వేయించుకుని వచ్చినప్పుడు ఆయన్ని పోలీసులకి పట్టించాలనుకున్నావే, దానికేంటి అర్థం? ఏంటి దానికి అర్థం ఏంటి, దీనికి అర్థం ఏంటి అంటే నేనేమన్నా డిక్షనరీ? అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఓహో అలాగా? అలాగైతే నా భర్త కూడా లాయర్ ని కలవాల్సిన అవసరం లేదు. ముందు ఆడదానిలా అనుకువగా ఉండడం నేర్చుకో. మీ బావ పవన్ నేను చేయలేననుకుంటున్నావా? ఆ మనిషిని కుక్క కరిచిందని చెప్పి రోడ్డంతా పరిగెత్తిస్తాను చూడు. అర్థమైందా? అర్థమయ్యేటట్టు చెప్పమ్మా. అదేంటంటే మన స్కూల్ మాస్టర్ ఉన్నాడు కదా, అదే పవన్, సూర్యకాంతం కొడుకు. అతనికి పిచ్చుకోక ఖర్చి పిచ్చెక్కి రోడ్డంతా తిరుగుతున్నారు. ఇప్పుడైనా అర్థమైందా? చెప్తేనేగా అర్థం అవుద్ది. నేను చెప్పేస్తాను బాబు, ఆ మనిషి దగ్గర జాగ్రత్త. ఇంకా చాలా మందికి చెప్పాలి. నీకెందుకమ్మా అంత బాధ? నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, మిగతాది మేము చూసుకుంటాం. వెళ్ళండి, వెళ్ళండి. అవునవునే, పద త్వరగా అందరూ. ఓసిని దుంపత్తెగా నా కొడుకుని కుక్క కరిచిందంటావా? నువ్వు మాస్టర్ ప్లాన్ మల్లికవైతే అయ్యి ఉండొచ్చే, కానీ ఈ సూర్యకాంతం గురించి ఇకపైనే తెలుసుకుంటావు. ఇప్పుడు నేను ఊరికెళ్తున్నాను. రేపు నేను ఊరు నుంచి తిరిగి వచ్చేలోగా మీ నాన్నని పిచ్చి కుక్క కరిచిందని చెప్పి ఈ ఊళ్ళో వాళ్ళందరి చేత తన రాళ్లతో కొట్టిస్తానో లేదో చూడవే. నేను ఈ ఊళ్ళో అందరికి వైద్యం చేస్తానే. నేనేం చెప్పినా వాళ్ళు నమ్ముతారు. రే ఎవర్రా అక్కడ? ఏంటమ్మా? చెప్పండమ్మా. మన మల్లికాయలు నాన్నలేడు, అతన్ని పిచ్చి కుక్క కరిచిందిరా. సింహాచలం త్వరగా పని కానివ్వు, త్వరగా కానివ్వండి. ఓయ్, ఇట్రండి. ఏంటి అందరూ కట్టుకుని అలా పరిగెడుతున్నారేంటి? మల్లికాయలు నాన్ని కుక్క కరిసింది. ఏంటి ఆ పొగరబోదని తండ్రికి? అవునన్నా. అయితే మీరు పరిగెడుతున్నారు? పిచ్చి కుక్క కరిసింది. ఆయన వచ్చి మనల్ని కలిస్తే బొడ్డు చుట్టూ సూది మంది వేయించుకోవాలి కదన్నా. అవునవును. వాడిని పట్టుకొని కట్టేసామంటే మనం భయం లేకుండా ఉండొచ్చు కదా. ఆ నెతుకుతున్నావన్నా, కానీ దొరకట్లేదు. ధర్మకర్త కనబడటం లేదు, కుక్క కనబడటం లేదు, మీ అమ్మ కనబడటం లేదు. వాళ్ళంతా పక్క ఊరికే వెళ్లారు. మీరేం భయపడకండి, నేను వెళ్లి వాళ్ళని పిలుచుకొస్తాను. అన్నా జాగ్రత్త అన్నా, ఆయన నిన్ను కరిసినా కరుస్తాడు. ఆహా, నేను ఒక్కడిని వెళ్తే కదా, సుబ్రహ్మణ్యానికి కూడా తీసుకెళ్తానుగా, వాడిని కరవనివ్వు. మన పవన్ ని కుక్క కరిచిందంట, ఆయన మంచోడే కదా. మంచోడో చెడ్డోడో కుక్కకి ఎలా తెలుస్తుంది? ఈ కుక్క కరిసిందని నీకెవరు చెప్పారు? దేవుడే సోయానికి ఎందుకు చెప్పినా నమ్మేవాడు కాదు. నా పెళ్ళని చెప్పిందా, మరి నమ్మకం చేస్తాను నేను. ఈ పెళ్ళమే చెప్పిందంటే అది కరెక్టే అయి ఉంటది. దెయ్యం పట్టిందైనా బతకచ్చు, కానీ కుక్క కరిస్తే బతకలేం. ఆగండయ్యా, ఎక్కడికయ్యా మీరంతా పెడుతున్నారు? పవన్ ని కుక్క కరిచేసిందయ్యా. పవన్ ని కుక్క కరిచిందా? ఊరందరూ వాడిని చాలా మంచోడు అంటున్నారు. కుక్కకు మంచోడు చెడ్డాడు ఏం చూస్తుందయ్యా? అలాగా? జాగ్రత్తగా వెళ్ళండి, కుక్క మిమ్మల్ని కరిచేస్తుంది. పవన్ గడ నేను అన్నది మీరే చూస్తారుగా. అది సంగతి. ఏరా, ఆ ధర్మకర్తని కుక్క కచ్చిందట కదా? అవునన్నా, జాగ్రత్తగా వెళ్ళాలి మనం. రైట్, త్వరగా కొట్టానా? నా దగ్గర కూడా ఉంది కదా.
తండ్రి ఏడుకొండలవాడ వెంకటరమణ. ఏమ్మా ఎంత చిన్న వయసులో నీకెందుకమ్మా గుళ్ళు గోపురాలు? అందరూ బాగుండాలని. ఆహాహాహాహా, నీదెంత మంచి మనసు. మరెందుకమ్మా నీ గురించి ఊళ్ళో తప్పుగా మాట్లాడుకుంటున్నారు? మీరు కూడా చూడటానికి మంచివారిలాగే కనిపిస్తున్నారు, కానీ మీ గురించి కూడా ఊర్లో ఎంత తప్పుగా మాట్లాడుతున్నారో తెలుసా? నా గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారా? ఏమని మాట్లాడుకుంటున్నారు? మీ భర్త చనిపోవటానికి కారణం మీరేనని మాట్లాడుకుంటున్నారు. ఎవరన్నారు? అది మాత్రమే కాదండి, మీరు మీ భర్తని చాలా ఘోరంగా చంపారని మాట్లాడుకుంటున్నారు. ఎలా? మీరు చాలా ఎక్కువగా మాట్లాడతారట. మీ మాటలు తట్టుకోలేక ఆయన చనిపోయారట. నాదంత పెద్ద నోరని ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటున్నారా? మామూలు నోరు కాదట, సెప్టిక్ ట్యాంకుట. సెప్టిక్ ట్యాంకా? సెప్టిక్ ట్యాంక్ మాత్రమే కాదు, చాలా పెద్ద మురిక్కాలం అంటున్నారు. దేవుడా దేవుడా దేవుడా, ఈ రోజు శుక్రవారం నా గురించి ఇలాంటి మాటలన్నా చెవిన పడాలి. అయ్యో, దీనికి ఇలా అయిపోతే ఎలా? ఇంకా తొడవకో. అవును, నా నోరు సెప్టిక్ ట్యాంకే కాదు, నువ్వు చెప్పినట్టు మురి కాలవే. ఇదంతా నీతో ఎవరు చెప్పింది? అది నువ్వు నాతో చెప్పాలి, దానికి నేను బుద్ధి చెప్పా. చెప్పు. ఏమా సరోజ, ఏంటి మల్లిక తోటల పనంతా నువ్వే చూసుకుంటున్నావా? అవునవును, మనం చూసుకోకపోతే ఇక్కడ ఎవ్వరూ సరిగ్గా పనిచేయరు. అది సరే, నువ్వేంటి ఇంత దూరం వచ్చా? ఏం లేదు, నేను చూసి ఒక చిన్న విషయం చెప్పేద్దామని వచ్చాను. ఏంటో చిన్న విషయం? మీ బావ పేరు పవనే కదా? అవును. అతన్ని పెళ్లి చేసుకోవాలని నువ్వు మీ ఇద్దరు జాతకాలు కూడా చూపించావు కదా, కానీ ఆయన నిన్ను పట్టించుకోవట్లేదు కదా? అవును. దానికి అర్థమేంటో తెలుసా? అంటే ఆయన మనసులో ఇంకో అమ్మాయిని తలుచుకుంటున్నారని అర్థం. అలా అంతా ఏమై ఉండదు. నా బావ గురించి నాకు బాగా తెలుసు. ఏం తెలుసు? తను శ్రీరామచంద్రుడిలాగా. శ్రీరామచంద్రుడిలా అంటే? రావణుడు సీతని దక్కించుకోవడం కోసం ఎన్ని వేషాల్లో వెళ్ళినా కుదరలేదు. అప్పుడు ఒక ముని ఏం చెప్పాడంటే, రావణ, నువ్వు శ్రీరాముడి వేషంలో వెళ్తే అప్పుడు నీకు సీత ఖచ్చితంగా దక్కుతుందని చెప్పాడట. అప్పుడు రావణుడు అతన్ని చూసి, అయ్యా మునీశ్వర, నేను రాముడి వేషంలో కూడా వెళ్లి చూశాను. ఎప్పుడైతే నేను శ్రీరామచంద్రుడి వేషం ధరించానో అప్పటి నుంచి నాకు పరస్త్రీ మీద వ్యామోహం కలగట్లేదు అన్నాడట. అలాంటి వాడు మా బావ. నీ బావ మీద నీకు మంచి అభిప్రాయమే ఉంది, కానీ నీ బావ మనసులో ఎవరున్నారో నాకు మాత్రమే తెలుసు. దాని గురించి చెప్పమంటావా? ఏంటి బాగుతున్నావు? బాగట్లేదు, నిజం చెప్తున్నాను. మీ బావ మనసులో ఇంకొక అమ్మాయిని తలుచుకుంటున్నారని చెప్పాను కదా, అది వేరెవరో కాదు, సాక్షాత్తు నేను. నేను మీ బావ నాతో ఏం చెప్పారు తెలుసా? మల్లిక, రేపు ఉదయం 10:30కి నువ్వు తోటలోకి వచ్చి నన్ను గట్టిగా కౌగలించుకొని పాడకపోతే మెడలో పెద్ద రాయేసుకుని నూతిలో దూకి చచ్చిపోతానని చెప్పారు. నేను చెప్పాల్సింది చెప్పేశాను, నా భారం తీరింది. నేను వస్తానమ్మా, ఇంకా చాలా పనులున్నాయి. రేపు ఉదయం నేను వచ్చి చూస్తాను. నువ్వు చెప్పింది కనుక అబద్ధమైందో ఆ రాయి తీసి నీ మెడలో వేసి నిన్నే బావిలోకి తోస్తా. ఇంకా ఈ మనిషి రాలేదే. ఒకవేళ అమ్మాయి వెళ్ళి చెప్పుంటే ఈ పాటికి అతను రావాలిగా. సార్, ఏంటమ్మా? మల్లికక్క బావిలో దూకపోతుంది సార్. ఏ బావిలో? ఊరి చివరి బావిలో. వస్తున్నాడు అతన్ని దూరానికి. నేను ఇప్పుడు పరిగెత్తానంటే బావిలో దూకాల్సిందే. అది కొంచెం కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వెళ్తే సరిగ్గా ఉంటుంది. అదిగా చూడండి, బండి వస్తోంది. అయ్యయ్యో, వచ్చేస్తున్నారు. మనం ఇప్పుడు ఏదో ఒకటి చేసి వాళ్ళని తిప్పి పంపించేయాలి. అయ్యయ్యో, దగ్గరకు వచ్చేసారు. ఏదైనా పాడండి. ఏంటమ్ముడా ఇది? అనవసరంగా నన్ను ఇరికించేలా ఉన్నావే. నన్ను కాపాడతానని చెప్పారు, ఆపదలో తప్పలేదు. ఏదైనా పాడండి ప్లీజ్.
అయితే ముందు నువ్వు పాట స్టార్ట్ చేయి, నేను పాడతాను. నేనా? ఆ, ఇది సరైన సందర్భం. వదినా వదినా, ఎవరో? ఆహా, నువ్వా? నేనింకా ఎవరో ముఖ్యమైన మనిషి అనుకున్నాను. ఎందుకొచ్చావు? మిమ్మల్ని కలిసి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. అంతకంటే ముఖ్యమైన విషయం నిన్నొకటి నేను అడగాలి. అడుగుతున్నా. ఎందుకు ఇప్పుడు తల దించుకుని మాట్లాడుతున్నావు? తల ఎత్తుకుని మాట్లాడు. మర్యాద కోసం. మర్యాద, పెద్ద మర్యాద. వదిన మీద పెద్ద మర్యాద ఉన్నదానివి నా గురించి లేనిపోని ఊళ్ళో వాళ్ళకి చెప్పుకుని తిరుగుతున్నావు. ఏమే, నా మొగుడు చావడానికి నేనే కారణమా? మాటలతోనే నేను ఆయన చంపేశానా? అయ్యయ్యో. ఏంటే అయ్యయ్యో? నా నోరు సెప్టిక్ ట్యాంక్, అది సాధారణ ట్యాంక్ కాదు, మురికి కాలువ అని చెప్పావు నువ్వు. నా గురించి మీ దగ్గర ఎవరో తప్పుగా చెప్పారు. దేనికి చూసినా ముసలి కన్నీరు మాత్రం కారుస్తావు. ఏ రోజు నువ్వు నా మొహంలో సూటిగా చూసి మాట్లాడావు? ముంగిలా మొహం పెట్టుకుని 300 ఏళ్లలో నిప్పు రాజేస్తావు కదే. అదే నా గురించి ఊళ్ళో వాళ్ళకి ఎంత చెప్పాలో చెప్పావు కదా. ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిందే ఉంది. నేను చెప్పాలనుకున్నది వేరే విషయం. మురికాలం కంటే పెద్దదా? నా కూతురు పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏం మాట్లాడడానికి వచ్చావు? ఏమిటంటే, సరోజ పెద్ద మనిషి 3 ఏళ్ళు అవుతుంది. అది ఓణీలు వేసుకున్నప్పటి నుంచి బావనే పెళ్లి చేసుకుంటానని కలలు కంటోంది. వాళ్ళ పెళ్లి గురించి ఒక మంచి మాట మాట్లాడుకున్నావంటే నేను కూడా నెమ్మదిగా ఉంటాను. నువ్వు నెమ్మదిగా ఉండడం కోసం వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలా? నేను మంచి మాట మాట్లాడాలా? దానికి ఇంకా రోజులున్నాయి. ఇంకో 2 సంవత్సరాలు పోనీ. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుందాం. ఆ తర్వాత ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు. నాకు నమ్మకం ఉంటుంది. నా మాట మీద నీకు నమ్మకం లేదా? కట్ అండ్ రైట్ గా చెప్తున్నాను. 1-2 సంవత్సరాలు పోయిన తర్వాతే నేను దేని గురించి అయినా మాట్లాడతాను. ఆలోగా ఎవరి బుద్ధి ఎలా మారిపోతుందో ఏమో. ఏంటి, బుద్ధి మారుతుందా? మేమెప్పుడు ఒకేలా ఉంటామమ్మా. అప్పుడప్పుడు బుద్ధి మారదు. అంత సందేహమే నీకుంటే బుద్ధి మారని కుటుంబాన్ని చూసుకుని నీ పిల్లనిచ్చి చేయొచ్చు కదా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? పోవే. ఏంటి గుడ్లు రువుతున్నావు? శని మొహం, ముదనష్టపుదానా, సిగ్గులేని జన్మ. పొద్దున్నే లేచి నీ మొహం చూస్తే ఉప్పే పుట్టదు. నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడే మా అన్నయ్యని చంపేశావు. నీ నోరు మామూలు నోరు కాదు, కాలువ, మురికి కాలువ. ఎన్నేళ్లుగా మా అన్నయ్య కొడుక్కి నా కూతురిచ్చి పెళ్లి చేయాలని కలగన్నాను. నా కల నాశనం చేసావే. నువ్వు బాగుపడతావా? ఏమి, మీ సంబంధం కాకపోతే నా కూతురికి వేరే సంబంధమే దొరకదనుకుంటున్నావా? మీకంటే గొప్ప సంబంధం మాకు ఎన్నో వస్తాయి. ఏదో అన్నయ్య కొడుకు కదా అని చేయి చాచి అడిగినందుకు మొహం మీద కొట్టినట్టు సమాధానం చెప్పావు.